ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని కూడా వీక్షించండి. మరి ఈ రోజే క్రొత్తగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13-14 వచనములు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనివాడు కీడులో పడును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైనటువంటి వాగ్దాన మాటలను ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి చదువుకున్నాం కదా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమమును మరి ఒప్పుకొని దానిని విడిచిపెట్టేవాడిని కృప ఆవరించును. అటివాడు ధన్యుడు, అతనిని కృప ఆవరించును. అంతేకాకుండా మరి నిత్యము భయము కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించినట్లయితే మనం ధన్యులము. హృదయాన్ని మనం కఠినపరుచుకుంటే కీడులో పడతాము అని ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి శ్రేష్టమైన వాగ్దానం, దేవుని యొక్క కృప మనం పొందుకోవాలి అంటే మనం తెలిసి తెలవక కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉన్నటువంటి పొరపాట్లను ఎప్పటికప్పుడు ప్రభు సముఖంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరల చేయకుండా జాగ్రత్త పడుతూ ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క కృప మనలను ఆవరించబోతూ ఉంది. హృదయాన్ని కఠినపరుచుకునేవారు, అతిక్రమములను దాచుకునేవారు, మరి మేము ఏ పాపం ఎరగము, మేము ఏ కీడు చేయలేదు అనేటటువంటి ప్రజలు దేవుని యొక్క కృపకు దినదినం దూరం అవుతారు. కానీ మెత్తని హృదయం కలిగిన వారే మన దేవుడైన యెహోవా ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించే వారిగా మనం ఉంటున్నప్పుడు మన పాపములను, అతిక్రమములను దేవుని యొక్క సముఖంలో మరి జ్ఞాపకం చేసుకొని వాటిని ఒప్పుకొని వాటి విషయమై కన్నీరుతో పశ్చాత్తాపంతో ప్రభు సముఖంలో వేడుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కృప మనలను ఆవరిస్తుంది. దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతాం. దేవుని దృష్టిలో ధన్యులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు తెలిసి తెలవక ఏదైనా పొరపాటు మీ ద్వారా లేదా మీ కుటుంబం ద్వారా జరుగుతూ ఉందేమో, దేవుని ఆయాసపరిచే వారిగా మనం ఉంటున్నామేమో, దేవుని కృపకు దూరం అయిపోతున్న వారిగా ఉన్నామేమో. అయితే ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం ఒప్పుకొని విడిచిపెట్టి సంపూర్ణమైన మారుమనసు పొందేవారిగా ఉంటున్నప్పుడు దేవుడు మొదలుకొని మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. కనుక దేవునికిని, రెండవదిగా మనుషులకిని ఏ పొరపాట్లు, ఏ అతిక్రమములు మనం చేస్తున్నామో వీలైన కొలది వాటన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు సముఖంలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. తద్వారా ఆయన మాట్లాడినట్లుగా ఆయన కృప మనలందరినీ ఉదయకాలం ఆవరించునుగాక. ఆమేన్. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మనల్ని ధన్యులుగా ప్రభు ఎంచుతాడు. మరి హృదయాలను కఠినపరుచుకునేవారు కీడులో పడతారు. కాబట్టి ఇటువంటి హృదయ కాఠిన్యం వలన ఎదురయ్యే కీడు, శోధన మన జీవితాల్లో ఇకను కొట్టివేయబడును గాక. తెలుసుకుందాం, ప్రభుకు లోబడదాం, కఠినత్వాన్ని విడిచిపెడదాం, ప్రతి కీడు మనకి దూరపరచబడును గాక. దేవునికి లోబడుతూ చక్కటి మరి ఆత్మీయ జీవితాలు మనందరం జీవించినట్లుగా దేవుని కృప నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కమ్ముకొనును గాక. ఆమేన్. కాబట్టి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. అతిక్రమములు ప్రభా దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ అయ్యా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కృప పొందునని తెలియపరుస్తూ ఉన్నావు. హృదయమును కఠినపరుచుకునే మేము ప్రభువా మరి కీడులో పడుతున్నామని, అయ్యా నీ ఎడల తండ్రి భయము కలిగి ఎల్లప్పుడూ మేము జీవించినప్పుడు మేము ధన్యులం, మా జీవితాల్లో నీ కృప కలుగునని సెలవిచ్చావు. ఈ రోజు వరకు నాయన అతిక్రమములు దాచేవారిగా, ఒప్పుకోని వారిగా, కఠిన హృదయములుగా ప్రభా నీ సముఖంలో మేము జీవించున్నాం. దయతో క్షమించండి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలు ఎందరూ ప్రభా ఇకను అతిక్రమములు నీ సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా, సంపూర్ణ మారుమనసు పొందేవారిగా, ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించేవారిగా వారున్నటకు సహాయం దయచే. అటు ఒప్పుకోలు ఆత్మ ప్రభ ఈ దినాల్లో నీ బిడ్డలందరినీ ఆవరించును గాక. తెలిసి తెలవక చేసిన ప్రతి పొరపాట్లు క్షమించండి ప్రభ. అయ్యా వారికి ఎదురైన ప్రతి కీడు, అపాయం, ఆపద నుండి యేసునామమున విడుదల వారికి కలుగును గాక. ఎందరి కుటుంబాల్లో రక్షణ లేదో ప్రభ, ఇదిగో రక్షణ కార్యం ఇప్పుడే
జరగాలి. మారు మనసు పొందని బిడ్డలుగా ఎందరు ఉంటున్నారో వారి హృదయాలను మీ తట్టు తిప్పండి ప్రభా. మారు మనసు కలిగించండి తండ్రి. మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ ధన్యులైన బిడ్డలు వర్ధిల్లే కృప చూపమని వేడుకొంటున్నా. కోర్టు కేసులు, భూతగాదాలు నాయన అయ్యా తండ్రి, భార్యాభర్తల మధ్యలో అసమాధానము తండ్రి, ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ నాయన, అది స్పిరిచువల్గా, ఫిజికల్గా అయ్యా తండ్రి, ఫినాన్షియల్ పరంగా ప్రభా, కుటుంబ పరంగా ప్రతి కీడు ఏసునామములో అది కొట్టివేయబడును గాక. ఈ దినం ప్రభా ఇంకా ఎవరెవరు నాయన హాస్పిటలైజ్ ఉన్నారో వారికి ఏసునామములో విడుదల కలుగును గాక. అయ్యా తండ్రి, అనారోగ్యం ఏసునామములో కొట్టివేయబడును గాక. ప్రతి కీడు నుండి ఏసునామములో విడుదలని ప్రజలకు కలుగును గాక. అన్ని కోణాల్లో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా దేశానికి, మా ప్రజలకు ప్రభా, నీ సేవకులకు, నీ దాసులకు, కుటుంబాలకు అయ్యా నీ కాపుదలను గ్రహించండి. ప్రతి కుట్ర నుండి విడుదల, ప్రతి కీడు నుండి విడుదల ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నీ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితంలో నెరవేరును గాక. నీ కృప వారిని ఆవరించును గాక. అటు వారందరినీ మీరు దీవించండి. మీ ఆశీర్వాదం వారి మీద దిగొచ్చును గాక. ప్రార్థిస్తూ అటు వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కదా, మరొకసారి వినండి. ఈ ఉదయకాలం ప్రభు మనకు వాగ్దానం చేసింది ఆయన కృప, ఆయన యొక్క ధన్యత. మన జీవితాల్లో కృపను, ధన్యతను ప్రభు అనుగ్రహించిపోతున్నాడు కనుక నమ్మకంగా ప్రభు దృష్టిలో జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క మెప్పు కొరకు ప్రయాసపడండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని నూరంతలుగా దీవించిపోతున్నాడు. ఆమేన్. కనుక ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అందరికీ కూడా ఈ ఉదయకాలమే షేర్ చేయండి. మీరు తెలియపరుచిన ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నిశ్చయంగా దేవుడు గొప్ప సమాధానం మనకి ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు, క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక మీరు ప్రార్థించండి. దైవజనుల క్షేమం నిమిత్తం ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించండి. క్రైస్తవ సమాజము కొరకు ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు మన పక్షాన జరిగించబోతున్నాడు. భూరాజులందరి ఎదుట మనల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. కనుక సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, తప్పక ప్రార్థించండి, దేవుని కోసం నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.